మనం ఆర్సీసీ లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాము. లాస్ట్ క్లాస్‌లో క్యారెక్టరిస్టిక్స్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఏంటో చూసాం. క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే ఈ క్యూబ్ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఈ క్యూబ్ తీసుకొని 150 ఆ క్యూబ్‌లో సిమెంట్ మనం ప్యాక్ చేసిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ తీసుకున్నాము. 6 క్యూబ్స్ ఒక శాంపిల్ వచ్చేసరికి అలా 3 డేస్ ఏంటిది 3 కింద డివైడ్ చేసుకుని క్యూరింగ్ ఒక 7 డేస్ ఒక దాంట్లో పెడతాము. 7 డేస్ అయిన తర్వాత టెస్ట్ చేస్తాము. 28 డేస్ తర్వాత ఇంకోటి టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేశాక 28 డేస్ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత మనం క్యూబ్స్ని తీసుకున్న శాంపిల్స్ మొత్తాన్ని ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకుని తక్కువ స్ట్రెంత్ వచ్చినవి ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఎన్ని వచ్చాయి, అలాగా మనం స్ట్రెంత్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్యూబ్స్ బేస్ చేసుకుని ఒక అది గ్రాఫ్ గీసుకుంటాము. గ్రాఫ్ గీసుకున్న తర్వాత యావరేజ్ వచ్చేసరికి ఇది అవుతుంది మ్యాక్సిమం. ఓకే, కానీ మనం ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే మనం స్ట్రెంత్ అనేది 5% దగ్గర తీసుకుంటాం. అంటే 5% మించి ఎప్పుడు టెస్ట్ రిజల్ట్స్ అనేవి వెళ్ళవు. ఇంకా మన ఫీల్డ్లో కూడా 5% మించి ఎప్పుడు వెళ్ళదు. ఓకే, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎఫ్ఎం యావరేజ్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సికే ప్లస్ 1.646 స్టాండర్డ్ డీవియేషన్. 1.646 అంటే తెలుసుగా, ఇది స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్, గ్రాఫ్లో ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అంటే 1.65 స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ కూడా నేను చూసుకున్నాం. M10 M15కి అయితే 3.5, M20కి సో. మనం దేంతో కన్సిడర్ చేసాము? క్యూబ్తో టెస్ట్ చేసాం. అదే మనం సిలిండర్తో టెస్ట్ చేస్తే, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో సిలిండర్తో టెస్ట్ చేస్తారు. ఓకే, సిలిండర్తో టెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే 80% ఆఫ్ ద స్ట్రెంతే వస్తుంది. ఇప్పుడు క్యూబ్కి 100 వచ్చింది అనుకోండి స్ట్రెంత్, సిలిండర్కి వచ్చేసరికి 80 వస్తుంది. ఓకే, అంటే క్యూబ్కి ఒకలా వస్తుంది, సిలిండర్కి ఒకలా వస్తుంది, షేప్ వేరియేషన్ వల్ల. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఫర్దర్గా వచ్చినప్పుడు ఆ పాయింట్ మీకు స్పెసిఫై చేస్తాను. అప్పుడు ఫోర్స్ ఆఫ్ సిలిండర్ ఉంటుంది, స్ట్రెంత్ ఇన్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ ద క్యూబ్లో 80% స్ట్రెంత్ ఆఫ్ సిలిండర్కి ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ డిఫరెంట్ టెస్ట్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ చూసుకున్నాం కదా. ఇప్పుడు టెన్సైల్ స్ట్రెంత్ చూసుకున్నాం అనుకోండి. టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ సిమెంట్ అది 10% ఆఫ్ ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది. అంటే సిమెంట్ ఇప్పుడు కాంక్రీట్లో 10% ఉంటుందండి. ఇది కాంక్రీట్ బెడ్ అనుకోండి, సిమెంట్ ఇక్కడ దాకా పైది కంప్రెషన్ వచ్చింది, కింద టెన్షన్ వచ్చింది అనుకోండి, మనకి పైన అంతా నీట్గా తీసుకోగలదు. ఏది కాంక్రీట్ కంప్రెషన్ వస్తుంది కాబట్టి పైన కంప్రెషన్ తీసుకోగలదు. అదే కింద టెన్షన్ వచ్చినప్పుడు ఆ టెన్షన్ కాంక్రీట్లో 10% బేర్ చేయగలదు. సో అప్పుడు మనకి లార్జర్ సెక్షన్ కావాలి బిట్ దగ్గర. సో అందుకని చెప్పి మనం వేరే మెటీరియల్ని ప్రొవైడ్ చేసుకుంటాం. వేరే మెటీరియల్ని మధ్యలో ప్రొవైడ్ చేసి ఆ మెటీరియల్ స్ట్రెంత్ ఆఫ్ ద ఏంటది టెన్షన్ని అదే కన్సిడర్ చేస్తుందని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం. అదే తీసుకుంటుంది, కాంక్రీట్ తీసుకోవట్లేదు అని చెప్పి తీసుకునే మెటీరియల్ ఏంటి, స్టీల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. అదంతా నేను చూసాం కదా. అంటే టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ 10%. నెక్స్ట్ స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 10 to 15%. మనకి వాల్యూ వచ్చేసరికి 0.5 to 0.6 FCR అంటే ఫ్లెక్చర్ స్ట్రెంత్ వాల్యూ ఎంత అంటే 0.7 రూట్ ఆఫ్ FCK. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, మనకి రిపీటెడ్ బిట్. 0.7 రూట్ ఆఫ్ FCK ఫ్లెక్చర్ స్ట్రెంత్. ఓకే, అది టెన్సైల్ స్ట్రెంత్ అంటే 0.5 to 0.63 FCK. స్ప్లిట్ స్ట్రెంత్ అంటే 0.66 FCR. ఇక్కడ కూడా FCR గుర్తుపెట్టుకోండి. టెన్సైల్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు 0.5 to 0.63 FCR. స్ప్లిట్ టెన్సైల్ స్ట్రెంత్ ఎంత అంటే 0.66 FCR. ఇప్పుడు మనం ఆర్డర్ వైజ్ స్ట్రెంత్ చూసుకుంటే ఫస్ట్ కంప్రెషన్కి ఎక్కువ ఉంటుంది కాంక్రీట్లో, నెక్స్ట్ ఫ్లెక్చర్, నెక్స్ట్ స్ప్లిట్, దాని తర్వాత డైరెక్ట్ టెన్షన్, స్ప్లిట్ టెన్షన్, డైరెక్ట్ టెన్షన్. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు స్ట్రింకేజ్ ప్రాపర్టీస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటది మనం కలపగానే కాంక్రీట్ కలిపి స్లాబ్ వేయగానే అందులో ఫస్ట్ వాటర్ కలిసిన ఒక అరగంట తర్వాత కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక 8 hours వచ్చిన తర్వాత మ్యాక్సిమం హీట్ అనేది
హీట్ అనేది జనరేట్ అవ్వడం అంటే దాని లోపల కెమికల్ రియాక్షన్స్ బాగా ఫాస్ట్గా జరగడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి కనబడదు. హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఆవిరైపోతాయి. ఆవిరైపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఆవిరైపోయిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయి ఇది స్ట్రింక్ అయిపోతుంది. అలా స్ట్రింక్ అవ్వకూడదు, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండడం కోసం మనం ప్లాస్టింగ్ చేస్తాం. మ్యాక్సిమం ఇదేంటది స్ట్రింకేజ్ స్ట్రెయిన్ వచ్చేసరికి 0.003 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. స్ట్రింకేజ్ స్ట్రెయిన్ వచ్చి 0.0003 ఈ బిట్ కరెంట్గా రావచ్చు. ఓకే, నెక్స్ట్ క్రీప్ అంటే ఏంటి? లాంగ్ టైం డిఫ్లెక్షన్ వచ్చింది అనుకోండి, స్లోగా డిఫ్లెక్షన్ అవుతుంది, లాంగ్ టైం జరుగుతుంది. ఇది క్రీప్ దేని వల్ల జరుగుతుంది అంటే డెడ్ లోడ్స్. ఓకే, కాన్స్టెంట్ లోడ్ ఏదైతే ఉంటుందో అట్ల వల్ల జరుగుతుంది, మ్యాక్సిమం డెడ్ లోడ్. ఓకే, డెడ్ లోడ్స్ వల్లే క్రీప్ అనేది వస్తుంది. ఓకే, మనకి మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ క్రీప్ అన్నాడు అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్ అంటే మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి షార్ట్ టర్మ్ మాడ్యులస్, ఇంకోటి లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ మాడ్యులస్ వచ్చేసరికి మనకి కోడ్ బుక్లో ఈసీ ఈజ్ ఈక్వల్ టు 5000 రూట్ ఆఫ్ ఎఫ్సీకే. ఇది కూడా ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ మాడ్యులస్ ఎంత అంటే, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఎంత అంటే 5000 రూట్ ఆఫ్ ఎఫ్సీకే. అదే లాంగ్ టర్మ్కి వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్లో క్రీప్ కూడా ఇంక్లూడ్ అయింది కదా. క్రీప్ ఇంక్లూడ్ అవడం వల్ల ఈ ఈసీ అనేది తగ్గుద్ది. ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై 1.θ. ఈ తీటా అనేది ఏంటంటే కోఎఫిషియంట్ రేట్, ఇదంటే క్రీప్ యొక్క కోఎఫిషియంట్స్. ఫస్ట్ 7 డేస్లో క్రీప్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంటుందంటే 2.1, 28 డేస్లో 1.6, ఆఫ్టర్ 1 ఇయర్లో 1.1. అంటే ఎర్లీ స్టేజెస్లో క్రీప్ అనేది ఎక్కువ రేట్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత స్లోగా జరుగుతుంది. ఓకే, అంటే ఫస్ట్ చూడండి, థీటా 7 డేస్లో వచ్చి 2.2 వచ్చింది, అందుకని చెప్పి ఈసీ వాల్యూ తగ్గిపోతుంది, ఎందుకంటే డినామినేటర్లో థీటా ఉంది కాబట్టి. నెక్స్ట్ 28 డేస్కి 1.6 అయింది, 2.2 కాస్త 1.6 అయింది, దాని తర్వాత 1.1. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సారీ. నెక్స్ట్, ఇప్పుడు ఇందాక మనం క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ చూసుకున్నాం. ఇప్పుడు లోడ్ చూసుకున్నాం అనుకోండి, ఎంత లోడ్ మనం కన్సిడర్ చేయాలి కూడా ఉండాలి కదా. ఎంత కన్సిడర్ చేసాము అంటే 5% ఆఫ్ టోటల్ అప్లికేబుల్లో 5% మనకి జీవితకాలంలో అది రావాలి అని చెప్పి తీసుకున్నాం. అలాగే ఇప్పుడు లోడ్ అనేది ఎంత దాటాలి అని చెప్పి తీసుకోవాలి కదా. లోడ్ ఎంత తీసుకుంటామంటే మ్యాక్సిమం 5%. ఓకే, మ్యాక్సిమం 5% రావాలి అంటే ఇక్కడ వస్తుంది. ఇందాక ఎఫ్సీకే ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర మనం లోడ్ అనేది 95%. ఎప్పుడు 5% లోడ్సే ఎప్పుడన్నా దాటాలి. ఓకే, అక్కడ 95% ఆ లోడ్ అనేది రాకూడదు. చూడండి, ఓన్లీ 5% చేంజ్ ఆఫ్ ఎక్సీడ్ ఇన్ లైఫ్ టైంలో 5% చేంజ్ ఎప్పుడన్నా ఎక్సీడ్ అయితే అవ్వచ్చు అది. నెక్స్ట్, పిఎం ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ పోర్షన్ దగ్గర పిఎం ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దాకా పిఎం, ఈ పార్ట్ 1.65 సిగ్మా, ఇందాక చూసింది సేమ్ 1.65 సిగ్మా. ఓకే, 1.65 సిగ్మా అంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పీసీకే ఇక్కడ వచ్చింది లోడ్ మనం తీసుకున్న లోడ్, అందులోంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే సరిపోతుంది కదా. ఇందాక డిస్టెన్స్ కలిపాము, ఇక్కడ డిస్టెన్స్ తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ కాబట్టి. ఇక్కడ పీసీకే ప్లస్ ఎఫ్సీకే ప్లస్ ఈ 1.6 స్టాండర్డ్ డివియేషన్ ఇస్తాము, ఇక్కడ పీసీకే మైనస్ స్టాండర్డ్ డివియేషన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. లోడ్ యొక్క మనకి కోడ్ బుక్స్ వచ్చేసరికి, ఒక్క నిమిషం, లోడ్ యొక్క కోడ్ బుక్స్ వచ్చేసరికి మనకి లోడ్ యొక్క కోడ్ బుక్స్ వచ్చేసరికి IS 875 అండి. IS 875లో మనకి డెడ్ లోడ్ గురించి, లైవ్ లోడ్ గురించి, స్నో లోడ్ గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఈ 3 వస్తాయి. ఓకే, పార్ట్ 1లో డెడ్ లోడ్, పార్ట్ 2లో లైవ్ లోడ్, పార్ట్ 3లో స్నో లోడ్. IS 875. ఎర్త్క్వేక్ లోడ్ వచ్చేసరికి దాని యొక్క కోడ్ బుక్ వచ్చేసరికి IS
1893 ఐఎస్ 1893లో ఎర్త్క్వేక్ లోడ్ వస్తుంది. ఓకే, ఇది లోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. స్ట్రెంత్ అనేది ఎంత తీసుకుంటామంటే ఓన్లీ 5% అనేది చేంజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ 5% అనేది 5% ఆఫ్ ద టెస్ట్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్ట్ నాట్ మోర్ దాన్ 5%. ఇక్కడ నాట్ లెస్ దాన్, ఇక్కడ చూడండి 5% చేంజ్ ఇన్ ద లైఫ్ లాంగ్. ఓకే, ఇక్కడ 5% దాటి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ 5% 95% దాటి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ చూసుకుంటే ఇది 95% దాకా ఇక్కడ వచ్చేస్తుంది కదా. ఈ 95% లోడ్ దాటి మనం ఇప్పుడు 95% లోడ్ దాకా మనం కన్సిడర్ చేస్తున్నట్టు మ్యాక్సిమం. ఇప్పుడు మనం డిజైన్ ప్రాసెస్కి వద్దాం. డిజైన్ చేయడానికి మనకి 3 మెథడ్లు ఉన్నాయండి. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, అల్టిమేట్ లోడ్ మెథడ్, లిమిట్ స్టేట్ మెథడ్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ మనకి ఇప్పుడు ఎగ్జామ్లో సిలబస్ ఇవ్వలేదు, డైరెక్ట్ లిమిట్ స్టేట్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, లాస్ట్లో టైం ఉంటే నేను వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ గురించి బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను. ఓకే, లిమిట్ స్టేట్కి వచ్చేసరికి లిమిట్ స్టేట్ అంటే లిమిట్ అంటే ఏంటి? ఫస్ట్ లిమిట్ చేయడం, మ్యాక్సిమం క్వాంటిటీని తగ్గించేసి. ఇప్పుడు ఇంతకుముందు మనం పూర్వకాలం స్ట్రక్చర్స్ చూసుకుంటే ఇంతంత లావు ఉండే, ఇప్పుడు స్ట్రక్చర్స్ చూసుకుంటే ఇంతే లావు ఉంటున్నాయి. ఎందుకు తేడా? అప్పుడు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ వేరే మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు లిమిట్ స్టేట్ డిజైన్లో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్ట్రెంత్ మనకి ఎంత కావాలో అంతే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎకనామికల్గా బెనిఫిట్ అవ్వడం కోసం స్ట్రెంత్ ఎంత కావాలో అంతే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు లిమిట్ స్టేట్కి వచ్చేసరికి యాక్సెప్టబుల్ లిమిట్ అంటే యాక్సెప్టబుల్, అంతకన్నా ఎక్కువ ఎకానమీ పెట్టకుండా ఎంత ఫర్ సేఫ్టీ. యాక్సెప్టబుల్ లిమిట్ ఫర్ సేఫ్టీ అండ్ సర్వీసబిలిటీ. సేఫ్టీ సర్వీసబిలిటీలో యాక్సెప్టబుల్ లిమిట్ బిఫోర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ అవ్వకముందు ఎంత లోడ్ అయితే అది కాయగలదో దానికి డిజైన్ చేస్తాం. అది ఎక్కువ అయితే అది ఫెయిల్ అయిపోతుంది. అలాంటి స్టేజే అలా డిజైన్ చేయడానికి లిమిట్ స్టేట్ డిజైన్ అన్నారు. ఇప్పుడు మనకి సేఫ్టీ అండ్ సర్వీసబిలిటీ అన్నారు. సేఫ్టీకి వచ్చేసరికి కొలాప్స్ అండి. సేఫ్టీ సర్వీసబిలిటీ అంటే ఫస్ట్ సేఫ్టీ అంటే ఇరిగిపోవడం, ఇప్పుడు ఫెయిల్ అయిపోవడం స్ట్రక్చర్ అనేది. సర్వీసబిలిటీ అంటే లీకేజ్, దాంట్లో సర్వీస్ లేకపోతే డిఫార్మేషన్ అలా జరగడాన్ని లిమిట్ సర్వీసబిలిటీ అంటారు. ఓకే, ఇప్పుడు అంటుంది. కొలాప్స్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్గా ప్రెషర్, షియర్, టార్షన్, కంప్రెషన్, బెండింగ్ వస్తాయండి. అదే సర్వీసబిలిటీకి వచ్చి డిఫ్లెక్షన్, క్రాకింగ్, వైబ్రేషన్స్, ఇంకా అదర్ సెకండరీ ఎఫెక్ట్ అంటే స్ట్రింకేజ్, క్రీపింగ్, టెంపరేచర్ అవన్నీ సెకండరీలోకి వెళ్తాయి, సర్వీస్లోకి వెళ్తాయి. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇదేంటి కొలాప్స్ అంటే ఫెయిల్ అయిపోవడం, సర్వీస్ అంటే అందులో ఇదేంటది మోడిఫై అవ్వడం అంటే డిఫ్లెక్షన్ రావడం, వంగడం. డిఫ్లెక్షన్ అంటే బెండ్ అవ్వడం, క్రాకింగ్స్ రావడం, అలా జరగకుండా ఉండడాన్ని సర్వీసబిలిటీ అంటారు. అలా 2 భాగాల కింద డివైడ్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఇందాక లోడ్ ఎలా కన్సిడర్ చేస్తామంటే లోడ్ ఎలా కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ మనం పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే మనకి పార్షియల్ దేనికి దానికి విడివిడిగా, ఒకదానికి సంబంధం లేకుండా మనం వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అనుకోండి, కాంక్రీట్ అని తీసుకుంటే అది 3 తీసేసుకుంటాం, స్టీల్ అని తీసుకుంటే 1.18 అని తీసేసుకుంటాం, ఇంకా మనకి లోడ్ తీసుకుంటే 1.5 అని కన్సిడర్ చేసేసుకుంటాం. ఇక్కడ లోడ్కి వచ్చేసరికి ఇన్ని ఉంటాయి. డెడ్ లోడ్కి ఒకలాగా, ఇప్పుడు డెడ్ లోడ్ లైవ్ లోడే పడుతుంది అనుకోండి, కొలాప్స్లో 1.5 తీసుకుంటాము, సర్వీస్లో 1 తీసుకుంటాం. అదే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అయితే ఏదైనా సరే 1.5, ఇంకా దాంట్లో మార్పే లేదు. ఇక్కడ అలా కాదు, ఒకదానికి 1.5 తీసుకున్నాం, ఇంకో దానికి 1 తీసుకున్నాం. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ డెడ్ లోడ్, విండ్ లోడ్ ఆర్ లైవ్ లోడ్, డెడ్ లోడ్, విండ్ లోడ్ ఆర్ ఎర్త్క్వేక్ లోడ్. ఎర్త్క్వేక్ లోడ్ డిజైన్ చేస్తే విండ్ లోడ్కి అవసరం లేదు, విండ్ లోడ్ డిజైన్ చేస్తే ఎర్త్క్వేక్ అవసరం లేదు, అందుకని ఏదో ఒకటి. అందుకని డెడ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ అనుకోండి 1.5, 1.1. నెక్స్ట్ ఇప్పుడు ఏదంటది ఇది అనుకోండి, డెడ్ లోడ్, విండ్ లోడ్ తీసుకున్నప్పుడు అది ఓవర్ టర్నింగ్ ఎఫెక్ట్ ఆ పొజిషన్ దగ్గర తీసుకున్నాం అనుకోండి 0.91. ఓకే, ఇప్పుడు డెడ్ లోడ్, విండ్ లోడ్, నెక్స్ట్ ఎర్త్క్వేక్ లోడ్ 3 కన్సిడర్ చేసామనుకోండి, డెడ్ లోడ్, విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్ డెడ్ లోడ్, లైవ్ లోడ్. లైవ్ లోడ్ అంటే మనం అప్లై చేసేది లైవ్ లోడ్.
డెడ్ లోడ్ అంటే మన స్ట్రక్చర్ యొక్క వెయిట్ అనేది డెడ్ లోడ్ వస్తుందండి. లైవ్ లోడ్ అంటే మనం అప్లై చేసేది, అంటే మనం నుంచుంటాము, వస్తువులు పెడతాము, అటువంటివన్నీ లైవ్ లోడ్కి వస్తాయి. విండ్ లోడ్, ఎర్త్క్వేక్ లోడ్ అంటే మనం భూకంపం వచ్చినప్పుడన్నా లేకపోతే విండ్ గాలుల వల్ల వచ్చే లోడ్ అన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు డెడ్ లోడ్ ఓన్లీ ఇప్పుడు ఈ మూడు కన్సిడర్ చేసేటప్పుడు డెడ్ లోడ్కి ఏమో 1.21 సర్వీసబిలిటీ చెక్ చేసేటప్పుడు 1 తీసుకోవాలి, కొలాప్స్ తీసుకునేటప్పుడు 1.2 తీసుకుంటాం. లైవ్ లోడ్కి వచ్చేసరికి 1.2.8, విండ్ లోడ్ అండ్ ఎర్త్క్వేక్ లోడ్కి వచ్చేసరికి 1.28. ఓకే, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ డెడ్ లోడ్, లైవ్ లోడ్ 1.5, 1. డెడ్ లోడ్, విండ్ లోడ్ నార్మల్ కండిషన్ అయితే 1.5, 1. అదే అగెన్స్ట్ ఓవర్ టర్నింగ్లో డెడ్ లోడ్, విండ్ లోడ్ అయితే 1.9, 1. 3 తీసుకున్నప్పుడు మూడేట్లకి విడివిడిగా డెడ్ లోడ్, డెడ్ లోడ్కి 1.2, 1, లైవ్ లోడ్కి 1.2.8, విండ్ లోడ్ ఆర్ ఎర్త్క్వేక్ లోడ్కి 1.28. ఓకే, అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకొని లేకపోతే వదిలేయచ్చు. పెద్ద మీరు ఇప్పుడు ప్రజెంట్ మెకానికల్ స్టూడెంట్స్ ఏమైనా చూస్తే స్ట్రెస్ అవుతారు, మీ ఇష్టం అది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అది లోడ్స్ గురించి చెప్పాం. ఇప్పుడు స్ట్రెంత్ గురించి చెప్పినప్పుడు ఏం చేస్తాము, మనకి ఎఫ్సీకే తీసుకున్నాం కదా, ఆ ఎఫ్సీకే బై పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. కాంక్రీట్కి ఎంత 1.1, స్టీల్కి ఎంత 1.15. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ మన స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసామనుకోండి, కాంక్రీట్ది ఈ షేప్లో ఉంటుంది. ఈ షేప్లో ఇలా వస్తుంది. మనం ఇలా దాన్ని ఫ్లాట్గా అనుకుని ఫ్లాట్గా గీసుకుంటాం. ఇలాగా నేను ఫ్లాట్గా గీయలేదు, ఇది ఫ్లాట్ స్ట్రైట్ లైన్ గీసేసుకుంటాం. ఓకే, మనకి టర్నింగ్ పోర్షన్ దాకా వచ్చే స్ట్రెయిన్ ఎంత ఉంటుందంటే 0.002. ఆ తర్వాత నుంచి క్రాక్స్ స్టార్ట్ అవుతాయి. 0.0035 దగ్గర స్ట్రెయిన్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఆఫ్ కాంక్రీట్ ఎంత అంటే 0.005. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం స్ట్రెయిన్ అట్ కాంక్రీట్ ఈజ్ ఈక్వల్ టు 0.0035. నెక్స్ట్, ఇప్పుడు ఎఫ్సీకే ఎంత వచ్చింది, ఎఫ్సీకే ఇక్కడ ఫస్ట్ దాన్ని. సెకండ్ 6.7 ఎందుకు తీసుకున్నామంటే మనం ఇందాక చూసుకున్నాం, సిలిండర్ ఇదేంటది ట్యూబ్ తీసుకున్నప్పుడు ఒక స్ట్రెంత్ వచ్చింది, సిలిండర్ తీసుకున్నప్పుడు ఇంకా స్ట్రెంత్ అనేది చేంజ్ అయిపోయింది. కానీ మనం కన్స్ట్రక్ట్ చేసేది ఏంటి, వేరే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా. ఒక స్లాబ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక బీమ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలా డిఫరెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా, అంటే షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ షేప్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేసి దానివల్ల ఒక అంటే సమ్ పర్సెంటేజ్ అనేది తగ్గించేస్తున్నాం. సో ఎఫ్సీకేలో 0.67% మనం కన్సిడర్ చేస్తున్నాం ఈ షేప్ ఫ్యాక్టర్ వల్ల. ఓకే, 0.67 ఎఫ్సీకే వచ్చింది. అప్పుడు దాని తర్వాత మన కాంక్రీట్ యొక్క పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఉంది కదా, అది 1.5. అంటే 0.67 ఎఫ్సీకే బై 1.5. టోటల్గా మనం తీసుకున్న స్ట్రెంత్లో ఎంత మళ్ళీ ఎంత తీసుకుంటున్నామో ఫైనల్గా 0.67 ఎఫ్సీకే. అక్కడ వచ్చే స్ట్రెయిన్ ఎంత 0.0035. ఓకే, ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇప్పుడు స్టీల్కి చూద్దాం. స్టీల్కి వచ్చేసరికి స్టీల్ అనేది మనం మ్యాన్ మేడ్ కాదు కదా, మిషన్ మేడే కాబట్టి ఇంకా దానికి షేప్ ఫ్యాక్టర్స్ అటువంటి డైరెక్ట్గా ఏ షేప్ మనం టెస్ట్ చేసేదే డైరెక్ట్గా స్టీల్ రాడ్ తోటి. ఇంకా దాంట్లో షేప్ ఫ్యాక్టర్స్ అవి ఉండవు కాబట్టి డైరెక్ట్గా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ స్టీల్ వేసేస్తాం. ఎంత తీసుకున్నాం 1.15. అంటే మనం మ్యాక్సిమం స్టీల్ అనేది తీసుకుంటామంటే 0.875. నెక్స్ట్, స్ట్రెయిన్ విషయానికి వస్తే ఈ పాయింట్ దాకా 0.87 FY/ES. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ స్ట్రెయిన్ ఎంత అవుతుంది, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇటే పంపించేస్తే స్ట్రెస్ ఏంది ఇక్కడ 0.87 FY, 0.87 FY/ES, అది ఇక్కడ వేసాను. నెక్స్ట్, ఆ తర్వాత ఇదేంటి ఈడ్ పాయింట్కి వచ్చే దగ్గర మనం ఇది చేసుకుంటాం కదా, ప్రూఫ్ ఆఫ్ స్ట్రెస్ గీసుకుంటాం కదా, అది గీసుకోగా మనకు వచ్చింది 0.002. సో టోటల్ స్ట్రెయిన్ ఎంత అంటే 0.002 ప్లస్ 0.87 FY/ES. ఓకే, ఒక్కొక్క ఏ మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ బట్టి ఎంత స్ట్రెయిన్ వస్తుంది. నెక్స్ట్, మనం డిజైన్ చేసేది ఎంతకి డిజైన్ చేస్తామంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది లెస్ దాన్ ఉండాలి. ఓకే, సారీ
ఇక్కడ నాట్ లెస్ దాన్, ఓకే, నాట్ లెస్ దాన్ ఇంత ఉండాలి. ఓకే, ఇది నేను తర్వాత చూసి చెప్తాను, రేపు చిన్న డౌట్ ఉంది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ సెక్షన్ తీసుకున్నాము. పెన్సిల్ మారుస్తాను. ఒక రెక్టాంగిల్ సెక్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులో మనం టెన్షన్ పోర్షన్లో స్టీల్ పెట్టుకున్నాము. దాని స్ట్రెస్ డయాగ్రామ్ ఎలా వస్తుంది? స్ట్రెస్ డయాగ్రామ్ ఇక్కడ గీస్తున్నాను, అంతేగా. స్ట్రెస్ అనే మనం ఒక అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్స్ ఏంటంటే స్ట్రెస్ అనేది న్యూట్రలైజ్ అంటే మ్యాక్సిమం స్ట్రెస్ అనేది మ్యాక్సిమం స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది లీనియర్. మనం ఇందులో చూసినట్టుగానే బెండింగ్లో చూసినట్టుగానే స్ట్రెయిన్ అనేది లీనియర్గా ఫ్లో అవుతుంది. మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఫైబర్స్లో ఉంటుంది. మినిమం అనేది 0 అనేది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉంటుంది. సేమ్ మనం అక్కడ ఎలా చూసామో అదే పాయింట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఇది స్ట్రెయిన్ డయాగ్రామ్. నెక్స్ట్ స్ట్రెస్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇందాక చూసాం కదా, 0.22 దగ్గర ఏమైంది, రొటేట్ అయిపోయింది. సో ఆ పోర్షన్ దగ్గర మ్యాక్సిమం స్ట్రెయిన్ వస్తుంది, అంటే రెక్టాంగిల్ వస్తుంది ఆ 0.22 పైన. ఇది 0.0035 పొజిషన్, ఇది 0.002 పొజిషన్. ఓకే, ఈ 2 పొజిషన్ దగ్గర స్ట్రెయిన్ 2 పొజిషన్ దాకా రెక్టాంగిల్లో ఉంటుంది. ఆ తర్వాత నుంచే పారాబోలిక్గా దిగిపోతుంది, 0కి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ పోర్షన్ దగ్గర మనం మ్యాక్సిమం స్ట్రెయిన్ చూసాం కదా, 0.02 ఇలా బెండ్ అవుతుంది, సడన్గా బెండ్ అయింది చూడండి ఆ పోర్షన్. ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే స్ట్రెస్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే లిమిట్ స్టేట్ డిజైన్లో రెక్టాంగిల్ ప్లస్ పారాబోలా కలిపి కంప్రెషన్లో ఉంటుంది. టెన్షన్లో వచ్చేసరికి ఓన్లీ టెన్షన్ ఏం తీసుకుంటుంది, స్టీలే కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఇది రెక్టాంగిల్, ఇది పారాబోలా. నెక్స్ట్ న్యూట్రల్ యాక్సిస్, మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ ఎంత అంటే XU max. ఓకే, XU max. ఇది సెంటర్ నుంచి సెంటర్ దాకా డిస్టెన్స్ D. ఇప్పుడు మనకి ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, సిమిలర్ ట్రయాంగిల్స్ బేస్ చేసుకుని D మైనస్ ఒకటి మనం చూస్తే మనకి ఇక్కడ స్ట్రెయిన్లు తెలుసు. ఇక్కడ స్ట్రెయిన్ వచ్చి 0.002 ప్లస్ 0.87 FY/S స్టీల్కి. టెన్షన్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం 0.0035. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 ట్రయాంగిల్స్ బట్టి మనం XU కట్టామనుకోండి, XU/D అనేది కడితే ఈ ఈక్వేషన్ వస్తుంది. పాయింట్ చూడండి, 0.0035/0.87 0.005 ప్లస్ 0.87 FY/ES ఆర్ 700/ES అని మళ్ళీ మనకి యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ తెలుసు కదా, 2 × 10⁵. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 700/0.87 FY ప్లస్ 1.1100. ఓకే, ఇది ఈక్వేషన్. ఇది ఈ 2 ఈక్వేషన్లు మనకి డైరెక్ట్ క్వశ్చన్లో రావచ్చు, లేకపోతే ఈ పాయింట్లో రావచ్చు. ఓకే, ఈ పాయింట్లో రావాలి అంటే ఏంటంటే మనకి 2 ఈక్వేషన్లే కదా నాకు చెప్పింది. ఈ 2 ఈక్వేషన్లో FE మనకి ఫస్ట్ మైల్డ్ స్టీల్ 250, HYSD 415, హై టెన్షన్ 500. మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ FIలో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, అప్పుడు XU max ఎంత వస్తుంది అంటే 250కి 0.53D. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. XU max ఆఫ్ 415కి 0.8D, XU max ఆఫ్ 500కి 0.48D. ఈ 3 వాల్యూస్ గ్యారంటీ రావచ్చు. 0.353 వచ్చి 250కి, 0.48 వచ్చేసరికి 415, 0.46 వచ్చేసరికి 500. నెక్స్ట్ మనం ఏం చూసాము, ఇప్పుడు కంప్రెసివ్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్. కంప్రెసివ్ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే 0.36. 0.36 అనేది ఎందుకు వచ్చింది మనకి, 0.36 FCకి. ఇది ఒక షేప్ ఎలా ఉంది,
ఇదే అంటే ఒక రెక్టాంగిల్ పారాబోలా ఉంది కదా, దాన్ని మొత్తం మనం సెంట్రాయిడ్ నుంచి ఈక్వేషన్ చేసి మొత్తం అంతా ఒక ఈక్వల్ ఫోర్స్ కింద కన్సిడర్ చేసాం అనుకోండి. అంటే రెక్టాంగిల్కి ఒక సెక్షన్ వస్తుంది, ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ పారాబోలాకి ఒక స్ట్రెస్ వచ్చింది కదా మనకి. ఈ రెండు ఫోర్స్ని మొత్తం అన్ని యావరేజ్ చేసి ఒక ఫోర్స్ కింద కన్సిడర్ చేస్తే 0.36 FCK B ఇంటూ XU. ఓకే, 0.36 FCK B ఇంటూ XU అనే ఫోర్స్ యాక్ట్ అయింది. అది ఎంత డిస్టెన్స్లో అంటే ఇది అనేది 0.42 XU. ఇక్కడ రాసింది అది. .42 XU ఆ డిస్టెన్స్ మొత్తం. ఇది ఎంత అంటే 0.36 FCK B ఇంటూ XU. నెక్స్ట్ టెన్షన్కి వచ్చేసరికి ఏముంది, ఫోర్స్ ఇంటూ ఏరియా, ఫోర్స్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ ఏరియా. 0.87 FI అనేది స్ట్రెస్ ఇంటూ ఏరియా ఆఫ్ AST. ఇక్కడ ఏరియా ఏమైంది, ఏరియా ఆఫ్ ఇది ఈ క్యూబ్ కంప్రెషన్కి వచ్చేసరికి. సో 0.36 FCK B ఇంటూ XU. మొత్తం దాన్ని ఒక రెక్టాంగిల్ కింద కన్వర్ట్ చేసుకుంటే రెండింటిని సాల్వ్ చేసుకుంటాం. లీవర్ ఆర్మ్ వచ్చేసరికి ఇప్పుడు మనం దీని యొక్క సెంట్రాయిడ్ రెండింటి యొక్క సెంట్రాయిడ్ కనుక్కున్నాం కదా. కంప్రెషన్కి సెంట్రాయిడ్ ఇక్కడ వచ్చింది, టెన్షన్కి సెంట్రాయిడ్ వచ్చింది. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, లీవర్ ఆర్మ్ ఎంత, D అనే డిస్టెన్స్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, 0.42 XU. అందుకని D - 0.42 ఇంటూ XU లీవర్ ఆర్మ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మూమెంట్ కట్టాలంటే ఈ ఫోర్స్ ఇంటూ ఈ మూమెంట్ వేస్తే సరిపోతుందిగా, అలా దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇది లీవర్ ఆర్మ్. నెక్స్ట్ నిమిషం, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్. ఇప్పుడు మనం ఇందాక ఏం చేస్తాం, ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ అనేది మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ అనేది చూసాం, కానీ మనకి కావాల్సింది యాక్చువల్ డిజైన్ పర్పస్. మనకి ఎంత వచ్చింది కరెక్ట్గా, అది సెంటర్లో రాదు కదా న్యూట్రల్ యాక్సిస్ అనేది. సెంటర్లో రాకుండా ఎటువైపు ఇలాగ సెంటర్లో రాకుండా మనం కాంక్రీట్ అనేది ఎక్కువ పెట్టామనుకోండి, ఇలా రావచ్చు. కాంక్రీట్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఇలా రావచ్చు. అదే స్టీల్ ఎక్కువ పెట్టామనుకోండి, స్టీల్ దగ్గర తక్కువ స్ట్రెస్ వచ్చి కాంక్రీట్లో ఎక్కువ స్ట్రెస్ రావచ్చు. అలా డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి ఇప్పుడు యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంటుందంటే దాని ఫార్ములా ఇది. కంప్రెషన్ ఈక్వల్ టు టెన్షన్ అనుకుంటాము. టెన్షన్ అనుకుంటే అదే కదా న్యూట్రల్ యాక్సిస్. ఎక్కడైతే 0 అవుతుంది కంప్రెషన్, టెన్షన్ రెండు 0 అయ్యేది న్యూట్రల్ యాక్సిస్. కాబట్టి కంప్రెషన్ ఈక్వల్ టు టెన్షన్ ఈక్వల్ టు 0. అక్కడ వచ్చేసరికి దాంట్లోంచి XU కడతాం. XU కడితే డైరెక్ట్గా XU/D ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వస్తుంది. 0.87 FI ఇంటూ AST బై 0.36 FCK ఇంటూ XU/BD. D అనేది ఎక్కడ వచ్చింది కాబట్టి D అనేది సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేస్తాం, బోత్ సైడ్ డివైడ్ చేసుకున్నాం బోత్ సైడ్స్. ఇది కూడా ఓకే. ఏమైంది మనకి, ఇది చాలా ఇంపార్టెంట్. XU అనేది వచ్చేసిందిగా. ఇక్కడ మనం టైప్ ఆఫ్ సెక్షన్స్ చూసుకున్నాం అనుకోండి. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే XU ఈజ్ ఈక్వల్ టు XU max. కరెక్ట్గా మధ్యలో ఉందనుకోండి, అటు స్ట్రెస్ స్ట్రెయిన్ న్యూట్రల్ యాక్సిస్ అనేది, అప్పుడు బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటాం. అదే న్యూట్రల్ యాక్సిస్ అనేది అది యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ కన్నా పైన ఉందనుకోండి, దీన్ని క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటారు. ఓకే, ఇప్పుడు స్ట్రెస్ XU < XU max అనుకోండి, అప్పుడు అండర్ రెయిన్ఫోర్స్డ్ అంటే రెయిన్ఫోర్స్మెంట్ అనేది తక్కువ ఉంది. స్ట్రెస్ అనేది ఎక్కడ వచ్చింది, స్ట్రెస్ ఎక్కువ ఉంది కాంక్రీట్. చేంజ్ మై పెన్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏముంది, XU అనేది ఇక్కడ ఉంది, XU max అనేది ఇక్కడ వచ్చింది. అంటే XU ఈజ్ < XU max. అప్పుడు అండర్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే రెయిన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంది, అందుకని స్ట్రెస్ అనేది ఎక్కువ వచ్చింది. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అంటే ఇది మన సెక్షన్. XU వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, మన న్యూట్రల్ యాక్సిస్ అనేది క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇక్కడ ఉంది, అంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్. అందుకని చెప్పి కాంక్రీట్ అనేది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం డిజైన్ చేసేటప్పుడు ఇప్పుడు మంచి పాయింట్ చెప్తున్నాను. డిజైన్ చేసేటప్పుడు
అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లోనే ఉండాలని కోరుకుంటాం. అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ ఉండేటట్టే డిజైన్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు కాంక్రీట్ అనేది బ్రిటిల్ మెటీరియల్. ఓకే, బ్రిటిల్ మెటీరియల్ అవడం వల్ల ఫస్ట్ అనేది టెన్షన్ ఫెయిల్ అయ్యేటట్టు చూసుకుంటాం. ఓకే, టెన్షన్ ఫెయిల్ అవడం వల్ల కాంక్రీట్ అనేది బ్రిటిల్ మెటీరియల్ ఫెయిల్ అయింది అనుకోండి, సడన్గా బ్రేక్ అయిపోతుంది. అదే స్టీల్ అనేది డక్టైల్ మెటీరియల్. అది ఎలా ఫెయిల్ అవుతుంది? ఫస్ట్ మనం ఎక్కడ డిజైన్ చేస్తున్నాం, ఇప్పుడే స్ట్రెస్ స్ట్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, కరువు మైల్డ్ స్టీల్కి ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. మనం ఈల్డ్ పాయింట్ దగ్గర డిజైన్ చేస్తున్నాం, అంతే కదా. నెక్స్ట్ అది దాని తర్వాత లోడ్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్గా తీసుకుంటుంది. ఒకవేళ ఎఫ్సీకే 415 అనుకోండి, ఇలా వస్తుంది. మనం ఈ పార్ట్ దాకానే తీసుకుంటాం. ఇంకా దానికి ఇంకా లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, కానీ సాగుద్ది. మనకి ఏం జరుగుతుంది, అప్పుడు వార్నింగ్స్ వస్తాయి, బ్రేక్ అవుతున్నట్టుగా, పెచ్చులు ఊడిపోవడం అనో, లేకపోవడం, అది విరుగుతున్నట్టు షేక్ అవ్వడం అనో మనకి ఏంటది ఇండికేషన్స్ వస్తుంది. అలా ఇండికేషన్ వస్తాయి కాబట్టి అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ చేస్తాం. అదే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అనుకోండి, ఫస్ట్ కంప్రెషన్ ఫెయిల్ అవుతుంది. కంప్రెషన్ ఫెయిల్ అవడం అంటే కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది. కాంక్రీట్ ఫెయిల్ అవగానే, కంప్రెషన్ లోడ్ ఫెయిల్ అవగానే మొత్తం స్ట్రక్చర్ అనేది ఒకే సడన్గా బ్రేక్ అయిపోతుంది. అందుకని చెప్పి మనం ఎప్పుడు అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్సే మెయింటైన్ చేస్తాం. అందుకే స్టీల్ అనేది ఎప్పుడు తక్కువ పెట్టడానికి చూడాలి, కరెక్ట్గా డిజైన్ ప్రకారం పెట్టాలి. ఓకే, నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మనం కిందకి చదువుకున్న ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మూమెంట్. మన కింద కంప్రెషన్ ఫోర్స్ వచ్చింది కదా, ఫోర్స్ ఇందాక మనకి ఏమొచ్చింది, ఇలా ఒక కంప్రెషన్ ఫోర్స్ వచ్చింది, లేదా ఇలా ఒక టెన్షన్ ఫోర్స్ వచ్చింది. ఈ రెండు కప్పుల కింద యాక్ట్ చేస్తున్నాయి, అంతేగా, ఒకటి ఇలాగా ఒకటి ఇలాగా. కప్పుల యొక్క మూమెంట్ ఎంత, ఫోర్స్ ఈ పి అనే ఫోర్స్ ఇంటూ ఆ మధ్యలోనే డిస్టెన్స్. ఆ మధ్యలోనే డిస్టెన్స్ ఏమన్నాము, లేవర్ ఆర్మేగా, ఆ లేవర్ ఆర్మ్ ఫోర్స్ ఇంటూ జెడ్. లేవర్ ఆర్మ్ని జెడ్తో ఇండికేట్ చేశాను. మనకి ఎక్స్యూ అనేది ఎక్స్యూ మ్యాక్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎంత వాల్యూస్, 0.36 ఇంటూ ఎఫ్సీకే ఇంటూ బి ఇంటూ ఎక్స్యూ డిఏ మైనస్ 0.40 ఇంటూ ఎక్స్యూ. ఇది వచ్చేసరికి ఇదంతా ఫోర్స్, ఇది వచ్చేసరికి లేవర్ ఆర్మ్, డి మైనస్ 0.40 ఇంటూ ఎక్స్యూ మ్యాక్స్. మనకి ఎక్స్యూ మ్యాక్స్ తెలుసు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మెటీరియల్కి క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి, సారీ ఇది తప్పు రాశాను నేను. ఓకే, ఎక్స్యూ వచ్చేసరికి ఎక్స్యూ ఏమనుకున్నాము, 0.25. ఒక్కసారి బ్యాక్ సైడ్కి వెళ్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్యూ 250 మెటీరియల్ యూజ్ చేస్తామనుకోండి, చెప్పేస్తాం. ఎఫ్యూ 250 మెటీరియల్ యూజ్ చేస్తామనుకోండి, అప్పుడు ఎక్స్యూ ఎంత వచ్చింది ఇందాక, 0.53D. ఆ 0.53D అనేది ఈ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఈక్వేషన్ ఇలా వస్తుంది. క్యూ ఇంటూ క్యూతో ఇండికేట్ చేస్తాము, క్యూ 0.413 ఇంటూ ఎఫ్సీకే బై ఇంటూ బీడీ స్క్వేర్. మొత్తం ఈ ఈక్వేషన్ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎట్ మ్యాక్సిమం లిమిటింగ్ సెక్షన్ అనుకోండి 0. అదే ఎఫ్యూ 415 మెటీరియల్ అయితే మనకి ఎక్స్యూ మ్యాక్స్ ఏమవుతుంది, 0.48D. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ 0.138. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అది ఎఫ్యూ 450 అనుకోండి, 0.46 వస్తుంది. 46 అంటే 0.33. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం మనకి కరెక్ట్గా క్రిటికల్ సెక్షన్ ఈ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు అండర్ రెయిన్ఫోర్స్డ్ అనుకోండి, ఫస్ట్ మనం దేన్ని తీసుకోవాలా, అండర్ రెయిన్ఫోర్స్డ్ అంటేనే మనకి ఎక్కువ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అండర్ రెయిన్ఫోర్స్డ్ అని, ఈ పార్ట్ దగ్గర కదా, కంప్రెషన్ టెన్షన్ పార్ట్ దగ్గర కదా రెయిన్ఫోర్స్మెంట్ పెట్టాలి. తక్కువ రెయిన్ఫోర్స్మెంట్ పెడతాం కాబట్టి అది అండర్ రెయిన్ఫోర్స్డ్ అయింది. కంప్రెషన్ అనేది ఎక్కువ తీసుకోగలదు. సో మనం డిజైన్ చేసేది స్టీల్ బేస్ మీద ఎంతైతే మూమెంట్ రెసిస్ట్ వస్తుందో దాని బేస్ మీద డిజైన్ చేయాలి. అంటే స్టీల్ యొక్క మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో స్టీల్ యొక్క మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా తీసుకోవాలి. స్టీల్ యొక్క మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఫోర్స్ ఏమొచ్చింది, 0.87 FI ఇంటూ AST, లేవర్ ఆర్మ్ D మైనస్ 0.40 ఇంటూ XU. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి చాలు. రేపు దీని యొక్క చిన్న చిన్నవి ఉన్నాయి, ఫ్యాక్టర్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ గ్యాప్ ఎంత, మినిమం స్టీల్ ఎంత పెట్టాలి, అది రేపు చెప్తాను.
ఓకే.